హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వారం డిసెంబర్ 2 నుండి 6 వరకు జరిగిన ఎగ్జామ్స్ ఈ రోజుతో ముగుస్తున్నాయి. సో మిగతా వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందని ఎగ్జామ్స్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ వారానికి సంబంధించి షెడ్యూల్ కూడా సచివాలయంలోకి వచ్చింది. వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా వచ్చే వారంలో రాసే వాళ్ళకి మెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. సో వచ్చిన వెంటనే ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. అండ్ ఈ వారంలో జరిగిన ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, సో బ్రాంచ్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ వైజ్గా మనకైతే క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ వారంలో జరిగిన క్యాండిడేట్స్ రాసిన వాళ్ళ దగ్గర నుండి క్వశ్చన్స్ గ్యాదర్ చేసి కూడా మేము పెట్టాను. సో ఆ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా కంప్లీట్ చేయాలని పూర్తిగా చెప్తాను. అండ్ ఈ లాస్ట్ వీక్ అంటే ఈ వారంలో రాస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అయితే అవుతుంది కదా, అది డిసెంబర్ 20 లోపు మళ్ళీ మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో రీషెడ్యూల్ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయింది, అందరికీ రీషెడ్యూల్ చేసుకోండి. చాలామంది అంటున్నారు మేము సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసాం, బట్ మేము బాగా రాయలేదు, మాకు మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నాము అని అయితే అనిపించలేదు అంటున్నారు. సో వాళ్ళకైతే రీషెడ్యూల్ ఉండదు, కానీ మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మీరు స్కిల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ప్రతి 3 నెలలకి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మెయిల్ ఆర్ మెసేజ్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ అనేది ఓపెన్ చేయండి. ఎవరికైనా లింక్ ప్రాపర్గా తెలియకపోతే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఆ డాష్బోర్డ్లోకి డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన వెంటనే కిందన బ్లాక్ మార్క్ చేస్తుంది సైన్ అప్ యాజ్ ఎ క్యాండిడేట్. సో కొత్తగా సైన్ అప్ అవుతున్న వాళ్ళు, ఎగ్జామ్ ఉన్న వాళ్ళు దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆధార్ నెంబర్ ఇస్తే మీకు మెయిల్కి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్కి మెయిల్కిను అండ్ ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా కౌశలం డాష్బోర్డ్లోకి, ప్రొఫైల్ డాష్బోర్డ్లోకి ఎంటర్ అవుతారు. పేజ్ ఓపెన్ అవ్వడంగానే అక్కడ పైన స్క్రీన్లో కనిపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్గా మీకు మీ నేమ్తో మీరు ఇలా లాగిన్ అయినట్టు మీకు కనిపిస్తుంది. అటు చివరిన చూస్తే అక్కడ డాష్బోర్డు, ప్రొఫైలు, జాబ్ అలా కనిపిస్తున్నాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయండి. వాటిలన్నిటికీ మనకు తగ్గది పెట్టేస్తే మనకి ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అసెస్మెంట్ లోడ్ అవుతుంది కదా, లోడ్ అవుతున్నప్పుడు నేనైతే పిక్ తీసాను. అక్కడ మనకి ఏ డేట్ ఉంది అన్నవి అవన్నీ కనిపిస్తాయి, అసెస్మెంట్స్ అనేవి అవి. సో వీళ్ళు ఎగ్జామ్ రాసేసిన వాళ్ళు చాలామంది మనకి కోర్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఐటీ స్కిల్స్ అదే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ ఇలా చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మనకి టెక్నికల్గా అంత వర్కౌట్ అవ్వకే కదా ఇక్కడ ఈ జాబ్స్కి ట్రై చేస్తున్నాం, అక్కడ ఎగ్జామ్లో అన్నిటినీ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ నాలెడ్జే ఉంటే మేము జాబ్కే వెళ్తాం కదా అని అంటున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఒక ఆప్షన్ అండి. అక్కడ ప్రొఫైల్ మీద మీకు క్లిక్ చేయడం కానీ ప్రొఫెషనల్ ఇన్ఫో అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సచివాలయం వాళ్ళు మనల్ని కనుక్కోకుండానే చాలా వాటిల్లో వాళ్ళకి ఇష్టం మన బ్రాంచ్ రిలేటెడ్గా మనకి వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నవి మనకి ఏదో స్కిల్ ఉన్నట్టు వాళ్ళు పెట్టేశారు. అదేంటి ఈ కౌశలం వెబ్సైట్ ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని మనకి టెక్నికల్గా క్వశ్చన్స్ వస్తుంది. సో రాని వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా ఎంట్రీ, అలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఏదైతే చేయగలమో, ఈవెన్ అంటే 12th చదివిన క్యాండిడేట్స్ కూడా బయట మంచి శాలరీతో జాబ్ చేస్తున్నారు టెక్నికల్ స్కిల్స్ లేకుండా, ఓన్లీ కంప్యూటర్ నేర్చుకొని డేటా ఎంట్రీ జాబ్స్ లాగా. సో అలాంటి స్కిల్స్ అనేవి మీరు అక్కడ యాడ్ చేసుకోండి. మీకు రాని స్కిల్ని రిమూవ్ చేసేసి యాడ్ చేసుకోండి. నేను పాసిబుల్ అయితే దానికి సంబంధించి క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. నేను చేశాను ఆల్రెడీ. ఆ ప్రాసెస్ అంతా నేనైతే రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. నేను మళ్ళీ మీకోసం ఒకసారి ఆ ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేసి నేనైతే వీడియో పెడతాను. కంగారు పడమాకండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలాగో మళ్ళీ 90 డేస్లో లేదా చాలామందికి రీషెడ్యూల్ అయ్యింది కాబట్టి మళ్ళీ క్వశ్చన్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ ఆప్షన్ వల్ల. అండ్ ఫైనల్గా స్కిల్ టెస్ట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్లో టాపిక్ వైజ్ అయితే సెక్షన్స్ డివైడ్ చేసి నేను చెప్పాను ఆ వీడియో. అండ్ కమ్యూనికేషన్స్లో ఎలా మనం ఆన్సర్ చేయాలని క్వశ్చన్
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ పెట్టాను. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు, కొత్తగా నెక్స్ట్ వీక్ రాస్తున్న ఎగ్జామ్స్ అటెంప్ట్ అవుతున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. ఎగ్జామ్ రాసే ముందు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సైకోమెట్రిక్ అవి ఎగ్జామ్ అయితే ఫుల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అది మైండ్లో పెట్టుకొని. బట్ ఏంటంటే అసలు అంటే ఏంటి సైకోమెట్రిక్ అంటే మనకు తెలియాలి కదా. మనం ఇప్పుడు చదివిన బీటెక్ డిగ్రీలో సైకోమెట్రిక్ ఉంటుందని మనకు తెలియదు, అది కాలేజీలో మనకు చెప్పలేదు. బట్ బిజినెస్ అది ఆర్గనైజేషన్ మైండ్లో ఇన్స్టిట్యూషన్లో మనం సక్సీడ్ అవ్వాలంటే మన మెంటల్ స్టెబిలిటీని చెక్ చేయడానికి ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే తెలుగులో రాదు, అది గుర్తుపెట్టుకోండి. వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓన్లీ ఏపీ కౌశలానికే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. లైక్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది టెట్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలా జనరల్ అవేర్నెస్ అని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని టాప్ 50 క్వశ్చన్స్ని వీడియో చేసి ఛానల్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇంకెవరైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలా టాపిక్ వైజ్ కొన్ని టాపిక్ వీడియోస్ అయితే చేసి పెట్టాను. లైక్ ఓల్డ్ హిస్టరీ, ఎకనామిక్స్, వాటిలన్నిటి గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.